హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజుగారి ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సెషన్లో మనం బ్యాంకింగ్ న్యూమరికల్ ఎబిలిటీ సిలబస్ డిస్కస్ చేద్దాం. సో దానికి సంబంధించిన వెయిటేజెస్ అవన్నీ ఒక్కసారి మీరు బోర్డు పైన చూడొచ్చు. ఓకేనా, సిలబస్ డిస్కస్ చేద్దాం. అలాగే ఏ టాపిక్ నుంచి సో వెయిటేజ్ ఎంత వస్తుంది, అలాగే మీరు సో ఏ టాపిక్ నుంచి మొదలుపెట్టి చదవాల్సి వస్తుంది అన్నది కూడా ఒకసారి చూద్దాం. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సో సిలబస్కి సంబంధించి వెరీ ఫస్ట్ టాపిక్ సో సింప్లిఫికేషన్స్. సో ఏ టాపిక్? సింప్లిఫికేషన్స్. ఈ సింప్లిఫికేషన్స్ నుంచి మీకు క్లర్క్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తాయంటే 5 to 15 మార్క్స్ వస్తాయి. పిఓ ఎగ్జామ్లో అయితే 0 to 5 మార్క్స్, ఇప్పుడు 5 మార్క్స్ వస్తాయి అప్రాక్సిమేషన్స్. రేర్ కేసెస్ కొన్నిసార్లు రావు, అందుకే 0 పెట్టాను. 90% ఆఫ్ ది కేసెస్ ఎప్పుడు మీకు 5 మార్క్స్ వస్తాయి. ఓకేనా, సో క్లర్క్ ఎగ్జామ్లో అయితే 5 to 15 మార్క్స్. సో ప్రతి సంవత్సరం ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్లో అయితే 10 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్స్లో అయితే సో 2023లో జరిగిన ప్రతి షిఫ్ట్లో కూడా మీకు ఏం చేశారంటే సో మినిమం 12 క్వశ్చన్స్ ఇచ్చారు, మ్యాక్సిమం 15 క్వశ్చన్స్ వరకు ఇచ్చారు. సో ఎప్పుడు క్లర్క్ ఎగ్జామ్ అనగానే 10 క్వశ్చన్స్ వస్తాయి. రేర్ కేసెస్ 5, సో 10 to 15 మార్క్స్ ఎక్కువ కేసెస్లో వస్తాయి. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి క్లర్క్ ఎగ్జామ్స్లో సో మ్యాక్సిమం కేసెస్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, ఎక్కువ సార్లు 0, ఒకవేళ ఇచ్చినట్లయితే 5 క్వశ్చన్స్ వస్తాయి. పిఓ ఎగ్జామ్లో మాత్రం సో మ్యాక్సిమం షిఫ్ట్స్లో ఇప్పుడు 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఒకనొక షిఫ్ట్లో అయితే 8 క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. సో ఎప్పుడు ఎక్కువగా మీకు 5 క్వశ్చన్స్ వస్తాయి. పిఓ ఎగ్జామ్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మీరు 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాగే నంబర్ సిరీస్ చూసినట్లయితే సో బ్యాంకింగ్ ఎగ్జామ్లో అది క్లర్క్ అయినా, పిఓ అయినా, ప్రిలిమ్స్ అయినా, మెయిన్స్ అయినా కానీ నెంబర్ సిరీస్ నుంచి మాత్రం ఎప్పుడు 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎప్పుడు 5 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే సో డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి క్లర్క్ ఎగ్జామ్లో 5 to 10 క్వశ్చన్స్ వస్తాయి. పిఓ ఎగ్జామ్లో సో 10 to 20 మార్క్స్ వరకు వస్తాయి. ఎక్కువ కేసెస్లో మీకు 15 క్వశ్చన్స్ వస్తాయి. రేర్ కేసెస్ 20 కూడా వచ్చాయి, అందుకే 10 to 20 అని రాశాను. ఓకేనా, సో ఓవరాల్గా ఇప్పటి వరకు నేను ఎన్ని టాపిక్స్ చెప్పాను? సింప్లిఫికేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెంబర్ సిరీస్, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్. సింప్లిఫికేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ 4 టాపిక్స్ కలిపి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఆల్రెడీ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్కస్ చేసాం. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మొత్తం సో న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ వస్తే అవుట్ ఆఫ్ దీస్ 35 క్వశ్చన్స్ ఈ 4 చాప్టర్ నుంచి మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనంటే 25 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, 25 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ దీస్ 4 టాపిక్స్ ఓన్లీ. కాబట్టి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే ఈ 4 టాపిక్సే. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన టాపిక్స్ 25 మార్క్స్. ఓకేనా, అవుట్ ఆఫ్ 35 మార్క్స్లో 25 మార్క్స్ ఆర్ ఫ్రమ్ దీస్ 4 టాపిక్స్. కాబట్టి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన టాపిక్స్ ఈ 4 టాపిక్స్. నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన టాపిక్స్ అంటున్నాను, అంతేగాని ఎక్కువగా నేర్చుకోవాల్సిన టాపిక్స్ అనట్లేదు. ఎందుకనంటే బ్యాంకింగ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి మీరు పేపర్ అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. కాకపోతే సో అక్కడ మనకి సో కొంతమంది బ్యాంకింగ్ ఎగ్జామ్ అనేది కష్టంగా ఎందుకు ఫీల్ అవుతారనంటే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ కష్టంగా రావడం వల్ల కష్టంగా ఫీల్ అవ్వరు. ఎందుకు కష్టంగా ఫీల్ అవుతారనంటే మీరు 35 క్వశ్చన్స్ని 20 మినిట్స్లో చేయాలి అంటే హార్డ్లీ ఒక్కొక్క క్వశ్చన్ని 36 సెకండ్స్లో చేయాలి. మరి ఒక్కొక్క క్వశ్చన్ని 36 సెకండ్స్లో చేయాలంటే మనకేం కావాలి? స్పీడ్ కావాలి. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేయాలి. అందువల్ల మీరు కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు తప్ప క్వశ్చన్స్ ఏమీ కష్టంగా రావు. సో 35 క్వశ్చన్స్ని 20 మినిట్స్లో చేయాలని అంటే మనకి స్పీడ్ కావాలి. స్పీడ్ ఎలా వస్తుందనంటే ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వస్తుంది. స్పీడ్ ఎలా వస్తుంది? ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వస్తుంది. ఓకేనా, కాబట్టి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే ఈ 4 టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక క్వశ్చన్ చేసాం, సో ఆ క్వశ్చన్కి 4 మినిట్స్ పట్టింది. సెకండ్ టైం అదే క్వశ్చన్ చేసాం, ఖచ్చితంగా 4 మినిట్స్ కంటే తక్కువ టైమే పడుతుంది. థర్డ్ టైం చేసాం, సెకండ్ టైం కన్నా తక్కువ టైం పడుతుంది. ఫోర్త్ టైం చేసాం, ఓకేనా, థర్డ్ టైం కన్నా తక్కువ టైం పడుతుంది. ఇలా మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఎగ్జామ్లో ఏం తగ్గించగలం అంటే సో టైం తగ్గించగలం. కాబట్టి సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో సో వాళ్ళు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన టాపిక్స్ ఈ 4 టాపిక్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉన్నట్లయితే కంప్లీట్గా డిపెండ్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి అంటే ఈ 4 టాపిక్స్. ఓకేనా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉన్నట్లయితే కంప్లీట్గా డిపెండ్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటంటే ఈ 4 టాపిక్సే. బ్యాంకింగ్ సెక్టార్లో ఏ ఎగ్జామ్ అయినా కానీ అది ఎస్బీఐ పిఓ అయినా, క్లర్క్ అయినా, ఎస్ఓ అయినా, ఐబీపీఎస్ క్లర్క్ అయినా, ఐబీపీఎస్ పిఓ అయినా, ఎస్ఓ అయినా, సో ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ అయినా, అసిస్టెంట్ అయినా, ఎల్ఐసి ఏడి ఏదైనా కానీ సో సిలబస్ ఇదే. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకలాగే ఉంటుంది, వెయిటేజ్ కూడా ఒకలాగే ఉంటుంది. ఓకేనా, సో అలాగే సో నెక్స్ట్ మాడ్యూల్ చూద్దాం. పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. పర్సెంటేజ్ ఇట్ ఈజ్ లైక్ ఏ హార్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.
పర్సెంటేజ్ ఇస్ లైక్ ఏ హార్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. సో మీకు ఈ టాపిక్ నుంచి మీకు డైరెక్ట్గా 1 మార్కే కనిపిస్తుంది, బట్ ఇండైరెక్ట్లీ యూ కెన్ స్కోర్ మోర్ దెన్ 8 మార్క్స్. ఎలా మోర్ దెన్ 8 మార్క్స్ అని అంటే, సో మీకు సింప్లిఫికేషన్స్లో పర్సెంటేజెస్ ఇన్వాల్వ్ చేస్తారు. డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ చేయాలంటే ఖచ్చితంగా మీకు పర్సెంటేజ్ టాపిక్ వచ్చి ఉండాలి. ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, దీస్ టూ ఆర్ నాట్ సపరేట్ టాపిక్స్, దే ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ పర్సెంటేజ్. అందుకే ఈ మూడింటిని నేను సపరేట్ టాపిక్స్లా రాయలేదు, ఈ మూడు కలిపి ఒక మాడ్యూల్ కింద రాస్తాను. మనం ఒక మాడ్యూల్ అంటాం, పర్సెంటేజ్ మాడ్యూల్ అంటాం. ఓకేనా? ఈ పర్సెంటేజ్ మాడ్యూల్ నుంచి సో మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనంటే 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువ సార్లు 3 క్వశ్చన్స్ వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1 క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టుగెదర్ 1 క్వశ్చన్, పర్సెంటేజ్ నుంచి 1 క్వశ్చన్, ఇప్పుడు 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఇంపార్టెంట్ మాడ్యూల్. సో పర్సెంటేజ్ టాపిక్ నేర్చుకున్న ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకనంటే ఆ టాపిక్ నేర్చుకోకపోతే మిగతా టాపిక్స్లో మీరు ఇబ్బంది పడతారు. ఇట్ ఈస్ లైక్ ఎన్ ఇంటర్లింకింగ్ టాపిక్. అదొక, ఎందుకంటే ఆ టాపిక్ నేర్చుకోకపోతే మిగతా టాపిక్లు ఎఫెక్ట్ అవ్వంటే అది నేర్చుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆ టాపిక్ నేర్చుకోకపోవడం వల్ల మిగతా టాపిక్లో కూడా ఇబ్బంది అవుతుందంటే ఖచ్చితంగా ఆ టాపిక్ నేర్చుకోవాలి. అలాంటి టాపిక్కే సో ఈ పర్సెంటేజ్ టాపిక్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకోండి. నెక్స్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అండ్ పార్ట్నర్షిప్. రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, పార్ట్నర్షిప్, దీస్ 3 ఆర్ నాట్ సపరేట్ టాపిక్స్, దే ఆర్ లైక్ 1 మాడ్యూల్. ఫ్రమ్ దిస్ మాడ్యూల్ విల్ బి గెటింగ్ 2 to 3 క్వశ్చన్స్. ఎక్కువగా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 2 క్వశ్చన్స్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అలాగే పార్ట్నర్షిప్ నుంచి వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ మీరు అనుకోవచ్చు ఇక్కడ సపరేట్గా వెయిటేజ్ రాయలేదని. వీటి నుంచి క్లర్క్లో అయినా పీఓలో అయినా 25 క్వశ్చన్స్ వస్తాయి. మిగతా వాటిని మనం ఏమంటామంటే మిస్లీనియస్ టాపిక్స్ అంటాం. ఈ మిస్లీనియస్ టాపిక్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయనంటే సో 10 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో అందుకే అది క్లర్క్లో అయినా పీఓలో అయినా ఒకలాగే ఉంటుంది, అందుకే నేను సపరేట్గా రాయలేదు. సో ఆ తర్వాత నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్. టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఈ 2 సపరేట్ టాపిక్స్ కాదు, దే ఆర్ లైక్ 1 మాడ్యూల్. ఈ మాడ్యూల్ నుంచి మనకి సో 1 to 2 మార్క్స్ వస్తాయి. ఓకే, ఈజీ మాడ్యూల్. నెక్స్ట్, time and distance, problems on trains, boats and steams. So those 3 are not separate topics, they are like 1 module. So from this module 2 to so 3 questions వస్తాయి. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కానీ సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి మాత్రం క్వశ్చన్ మిస్ అవ్వదు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు ఏ పేపర్ చూసినా కానీ మీరు బోట్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి మనకు క్వశ్చన్ వస్తుంది. అలాగే యావరేజెస్ నుంచి 1 మార్క్ వస్తుంది. మిక్సర్స్ అండ్ ఎలిగేషన్, మిక్సర్స్ అండ్ ఎలిగేషన్ అనేది సపరేట్ టాపిక్ కాదు, దట్ ఈజ్ లైక్ ఏ షార్ట్ ట్రిక్ రూల్. ఓకేనా? సో ఆ మిక్సర్స్ అండ్ ఎలిగేషన్ టాపిక్ నేర్చుకోకుండా కూడా మీరు ఏ టాపిక్ నుంచి అయినా క్వశ్చన్ మిక్సర్స్ అండ్ ఎలిగేషన్ టాపిక్ నేర్చుకోకుండా అందులో వచ్చే క్వశ్చన్స్ని మిగతా టాపిక్స్ యూస్ చేసి చేయొచ్చు. అయినప్పటికీ కూడా అది మనం ఎందుకు నేర్చుకుంటామనంటే ఇంకా తొందరగా సాల్వ్ చేయడానికి. ఓకేనా? సో ఎలిగేషన్ రూల్ బేస్ చేసుకొని మనకు 1 మార్క్ వస్తుంది. అలాగే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ. సో ఈ 2 టాపిక్స్ కలిపి మనకి కొన్నిసార్లు ఎస్బీఐ ఎగ్జామ్స్లో అయితే వస్తున్నాయి, మిగతా ఎగ్జామ్స్లో కొన్ని ఎగ్జామ్స్లో రావట్లేదు, అందుకే మీకు 0 to 1 మార్క్ అని పెట్టాను. తర్వాత నెక్స్ట్ మెన్సురేషన్. ఓకేనా? సో మెన్సురేషన్ టాపిక్ నుంచి మాత్రం 1 మార్కే వస్తుంది. సో నేను క్లాస్ చెప్పేటప్పుడు చెప్తాను మెన్సురేషన్ వరకు ఏది చదవాలన్నది, ఎందుకంటే మెన్సురేషన్ అనేది కొంచెం పెద్ద టాపిక్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు సో ఏది చదవాలన్నది క్లాస్ చెప్పేటప్పుడు డిస్కస్ చేస్తాను. అలాగే నంబర్ సిస్టము, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కూడా రాస్తాను. నంబర్ సిస్టము, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో డైరెక్ట్ వెయిటేజ్ లేదు. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మ్యాక్సిమం ఎప్పుడు క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, బట్ మెయిన్స్ ఎగ్జామ్లో మాత్రం క్వశ్చన్స్ ఇస్తున్నారు అప్పుడప్పుడు. అలాగే మీరు నంబర్ సిస్టమ్ క్లాస్ నేర్చుకుంటేనే అందులోనే మీరు డివిజిబిలిటీ రూల్స్, యూనిట్స్ ప్లేసెస్, రిమైండర్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. తద్వారా ఏ విధంగా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు అన్నది కూడా మీరు నంబర్ సిస్టమ్ క్లాస్లో నేర్చుకుంటారు. కాబట్టి ఈ 2 క్లాసులు, ఈ 2 టాపిక్లు కూడా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. బట్ డైరెక్ట్ వెయిటేజ్ ప్రిలిమ్స్లో లేదు, మెయిన్స్లో మాత్రం సో నెంబర్ సిస్టమ్ నుంచి కానీ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి కానీ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇది సిలబస్. ఓకేనా? బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ సో సిలబస్. అలాగే నేను రాసిన ఆర్డర్ కూడా ఏంటంటే ర్యాండమ్గా రాసిన ఆర్డర్ కాదు. ఈ ఆర్డర్ ఏంటంటే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేర్చుకోవాల్సిన ఆర్డర్. ఫస్ట్ సింప్లిఫికేషన్స్ నేర్చుకోవాలి, తర్వాత క్వాలిటీకి ఈక్వేషన్స్, నెంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషన్. ఎప్పుడైతే ఈ 4 టాపిక్స్ మీరు కంప్లీట్ చేసేస్తారో ఆల్రెడీ మీ చేతిలో 25 మార్క్స్ ఉన్నట్టే. ఆ తర్వాత మిగతా మిస్లీనియస్ టాపిక్స్ అన్నీ మీరు కంప్లీట్ చేస్తారు. ఓకేనా? సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. నేను ఎనాలిసిస్ చేసింది ఎగ్జామ్ వరకు సిలబస్ ఏముంది, వెయిటేజెస్. అలాగే ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ విధంగా రాయాలి, చాలామందికి డౌట్. ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏ క్వశ్చన్ కనిపిస్తే ఆ క్వశ్చన్ పట్టుకొని రాసేస్తారు, ఓవరాల్గా మీకు టైం సరిపోదు. సో ఇక్కడ నేను సిలబస్ రాసినది కూడా ఎగ్జామ్లో మీరు ఏ విధంగా రాయాలో అదే ఆర్డర్ ఇది.
ఫస్ట్ ఎగ్జామ్ ఓపెన్ చేయగానే సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయో మీరు చూడాలి. సింప్లిఫికేషన్స్ క్వశ్చన్సే ఫస్ట్ చేయాలి. సో ఈ సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ చేయడానికి మీకు సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ అయితే 2.5 minutes, 15 క్వశ్చన్స్ అయితే 3.5 minutes. ఓకేనా? సో 10 క్వశ్చన్స్ అయితే 2 to 2.5 minutes, 15 క్వశ్చన్స్ అయితే 3 to 3.5 minutes. ఆ తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కనుక 5 క్వశ్చన్స్ వచ్చినట్లయితే వాటికి కూడా 2.5 minutes. ఓకేనా? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఆ తర్వాత నెంబర్ సిరీస్కి క్వశ్చన్స్కి కూడా సో 2.5 minutes. ఆ తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్కి కూడా సో 2.5 to 3 minutes. ఓవరాల్గా ఈ 4 సెక్షన్ని కలిపి మీరు ఎంత టైంలో కంప్లీట్ చేయాలంటే 11 to 12 minutesలో కంప్లీట్ చేయాలి. ఎప్పుడైతే 11 to 12 minutesలో ఈ 4 సెక్షన్లో కంప్లీట్ చేస్తారో మీ చేతిలో ఆల్రెడీ 25 మార్క్స్ ఉన్నట్టే. ఎప్పుడైతే మీ చేతిలో 25 మార్క్స్ ఉంటాయో మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ అవుతాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ అయిన తర్వాత ఈ మిస్లీనియస్ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తారు. మిస్లీనియస్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 10 క్వశ్చన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్రెడీ మీ చేతిలో 25 మార్క్స్ ఉన్నాయన్న నమ్మకం ఉంటే సో ఈ క్వశ్చన్స్లో మీకు కష్టంగా వచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో మిగతా సో 8 to 9 minutes మిస్లీనియస్ క్వశ్చన్స్ స్పెండ్ చేయాలి. ఎందుకంటే మిస్లీనియస్ క్వశ్చన్స్ దగ్గర మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకని ఇందులో మనం టైం సేవ్ చేసి ఆ టైంని మనం మిస్లీనియస్ క్వశ్చన్స్లో పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో సిలబస్ ఏంటి, అలాగే సో మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ఎగ్జామ్ ఆర్డర్ ఏంటన్నది కూడా మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఓకేనా? క్లియర్? సో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో కంప్లీట్గా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎగ్జామ్ లెవెల్ వరకు పెట్టాను. బ్యాంకింగ్ అయితే కంప్లీట్గా యూజ్ అవుతాయి. ఈవెన్ చాలామంది పిల్లలు ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయని కూడా కామెంట్ చేస్తున్నారు. సో మీకు ఎగ్జామ్ లెవెల్ వరకు ప్రతి టాపిక్ని క్షుణ్ణంగా అనాలిసిస్ చేశాను. ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్రతి టాపిక్కి మీకు కనిపిస్తుంది. ఓకేనా? మీరు అందరూ యూజ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఓకేనా? నా వీడియోస్ అన్ని యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను మీకు. థ్యాంక్ యూ ఆల్.